ఇక ఏమన్నా అంటే కేసీఆర్ గారిని తిడతాడు. అదొక్కటి నేర్చుకున్నాడు. ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి. ఏమిటి తిడతావు కేసీఆర్ను? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు. 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు? ఏం చేసిండు? కేసీఆర్ తప్పు చేసినాడు. 2 ఏళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగు టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడే తందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను కొంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటందుకు, దొంగలను పట్టుకుంటందుకు పోలీసులు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే పద్ధతుల జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం పోయినా వడ్లముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెన్క వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెన్క అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిండంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85లో ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ ఇక రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారంటే, నిన్న మొన్నటిదాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే, నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా? మాట్లాడు. ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు.